శ్రీనాథ్ అనురాధలది మధ్యతరగతి కుటుంబం. ఇద్దరు మగపిల్లల తరువాత కలిగింది భవ్య. మగపిల్లలతో సమానంగా భవ్యను కూడా ఇంజనీరింగ్ చదివించారు శ్రీనాథ్ దంపతులు. ఒక్కగానొక్క ఆడపిల్ల కావటంతో ముందుగా భవ్యకే పెళ్లి చేయాలని నిశ్చయించారు. మంచి సంబంధం కోసం ఆన్లైన్లు, ఆఫ్లైన్లు అని రోజుకి కనీసం 5 సంబంధాలకు తక్కువ కాకుండా చూడటం ప్రారంభించాడు తండ్రి శ్రీనాథ్. తన కూతురు భవ్య చిదిమి దీపం పెట్టుకునేలా చక్కగా ఉంటుంది. మంచి పొడగరే కాదు, మాటల్లో గడసరికూడా. భవ్య తెలివితేటలతో చదువులో ఎప్పుడూ ముందు శ్రేణిలో ఉంటుంది. శ్రీనాథ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మరో 2 ఏళ్లలో రిటైర్డ్ కాబోతున్నాడు. అందుకే కూతురు పెళ్లి ముందుగా చేయాలని ఆరాటపడుతున్నాడు. శ్రీనాథ్ ఎప్పట్లాగే ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని వెంకటేశ్వర సుప్రభాతం టీవీలో చూస్తూ, వింటూ పూజా కార్యక్రమం ముగించి ఆఫీస్కి బయల్దేరడానికి రెడీ అవుతున్నాడు. భార్య అనురాధ చేతిలో కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చి, "ఎవండి, బీపీ మాత్ర వేసుకున్నారా?" అని గుర్తుచేసింది. "అరే, మర్చిపోయాను, కాసిని మంచినీళ్ళు పట్రా, ఇప్పుడే వేసుకుంటాను" అన్నాడు శ్రీనాథ్. ఇప్పుడే పట్టుకొస్తానని గబగబా లోపలికి వెళ్ళింది భార్య. భవ్యకి మంచి సంబంధం దొరుకుతుంది అన్న దృఢనిశ్చయంతో ఉన్నాడు. శ్రీనాథ్ భార్య చేతినుంచి మంచినీళ్ల గ్లాసు వండుకుని బీపీ మాత్ర వేసుకున్నాడు. "ఏమోయ్, ఇవాళ సాయంత్రం ఇంటికొచ్చాక గుర్తుచెయ్యి, 2 సంబంధాలున్నాయి, మాట్లాడాలి" అన్నాడు. "అలాగేనండి" అంది అనునాధ. అంతలో అటుగా వచ్చిన భవ్య, "ఏంటి నాన్నగారు, అబ్బాయిల వేట ఎంతవరకు వచ్చిందో?" అంది తండ్రిని ఆటపట్టిస్తూ. "తొందరలోనే మనింట్లో బాజా భజంత్రీలు మోగుతాయిలెమ్మా, నువ్వు చూస్తూ ఉండు" అన్నాడు. "అయితే నాన్నగారు, మీరు అబ్బాయిని వెతకండి, నేను ఉద్యోగం వెతుక్కుంటాను, మీరు ముందా నేను ముందా" అని సవాల్ విసిరింది. "చూద్దాం ఎవరి గెలుస్తారో" అన్నాడు తండ్రి. రోజులు గడిచే కొద్దీ శ్రీనాథ్కి అనుభవంలోకి వచ్చిన విషయమేంటంటే, మంచి సంబంధాలు దొరకటం అంత తేలికేమీ కాదని. కూతురు పెళ్లి చిటికిలో చేసేద్దాం అనుకున్నాడు. దిగితేగాని సముద్రం లోతు తెలియదు అన్నట్లు పెళ్ళిళ్ల మార్కెట్లోకి దిగితేగాని అర్థం కాలేదు. సంబంధాలు వెతికి వెతికి తలప్రాణం తోకకు వచ్చినట్లయింది శ్రీనాథ్కి. భవ్యనే ముందుగా మంచి కంపెనీలో రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం సంపాదించుకుంది. ఆఫీస్లో తన ప్రతిభతో అందర్నీ ఆకట్టుకుంది. రిక్రూట్మెంట్ కోసం వచ్చిన వారిని ఇంటర్వ్యూ చేయటం, అర్హత కలిగిన వారిని వెంటనే పై అధికారి వద్దకు పంపించడం చేసేది. భవ్య ఉద్యోగం జోరుగా, హుషారుగా సాగిపోతోంది. తండ్రి శ్రీనాథ్ అబ్బాయిల వేటలో మునిగి తేలుతున్నాడు. రకరకాల సంబంధాలు తీసుకువచ్చాడు. పోలీసాఫీసర్లని, సీఏలని, ఇంజనీర్లని, అన్ని రంగాల వారిని హెచ్చుతగ్గులు లేకుండా చూశాడు. భవ్య ప్రతి పెళ్లిచూపుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా చీరకట్టుకుని వినయ విధేయతలతో పెద్దలు చెప్పినట్లు నడుచుకునేది. కాని ఫలితం మాత్రం శూన్యం. భవ్యను చూసి వెళ్ళాక పిల్లవాడి తల్లిదండ్రులు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడం మామూలైంది. శ్రీనాథ్ దంపతులు దిక్కుతోచక, నిరాశతో, నిస్పృహతో, అవమానభారంతో కుంగిపోయారు. ఇక భవ్య పరిస్థితి చూస్తే మానసికంగా బాగా ఒత్తిడికి గురైంది. అబ్బాయిలు ఒకరి తర్వాత ఒకరు రిజెక్ట్ చేయటం జీర్ణించుకోలేకపోతోంది. తను కలలో కూడా ఊహించలేదు అబ్బాయిలు తనని రిజెక్ట్ చేయగల్లరని. భవ్యలో ఆత్మన్యూనతాభావం కూడా రెక్కలు తొడగడం మొదలైంది. రోజులు గడిచే కొద్దీ పెళ్లిచూపులు అనగానే భవ్యకి చిరాకు, కోపం తారాస్థాయికి చేరడం మొదలైంది. ఒకరోజు తల్లితో పెళ్లిచూపుల విషయంలో సహనం నశించి వాదోపవాదానికి దిగింది. "ఏంటమ్మా, అబ్బాయిలే సెలెక్ట్ చెయ్యాలా? అమ్మాయిలకి ఇష్టాలుండవా? అమ్మాయిలకి సెలెక్ట్ చేసే అర్హత లేదా? నాకేం తక్కువమ్మా? డిగ్రీ లేదా? ఉద్యోగం లేదా? కాన్ఫిడెన్స్ లేదా? క్వాలిఫికేషన్ లేదా? నాలో క్వాలిటీస్ లేవా? నేను బాగాలేనా? ప్రాబ్లం ఎక్కడమ్మా?" అని వాదించింది. "నువ్వు కూడా అబ్బాయిల్ని చూస్తున్నావు కదా భవ్య" అంది తల్లి. "ఏం చూస్తున్నానమ్మా? గంగిరెద్దులా తయారై వాళ్ళకి వంగి వంగి దణ్ణాలు పెట్టి ఏం చెప్తే దానికి నోరెత్తకుండా తలూపి అందరి ముందు ప్రదర్శనిస్తున్నాను" అంది భవ్య. "అసలు అమ్మాయికి అబ్బాయి నచ్చాడా లేదా అని ఎవరైనా అడిగారా? పోనీ అమ్మా నువ్వన్నా అడిగావా? లేదు. ఎవరు నన్ను ఓకే చేస్తే వాళ్ళకిచ్చి కట్టబెడతారు, అంతేకదా" అంది భవ్య. "రోజులు మారాయి, రోజులు మారాయి" అని పాట పాడడం తప్ప ఎక్కడ మారాయమ్మా రోజులు అంది భవ్య. "భవ్య, ఇంకాపు, నువ్వు చాలా అమాయకురాలివి. నీకు చాలా విషయాలు నేను నాన్నగారు చెప్పలేదు, నువ్వు వింటే బాధపడతావని. ఒక అబ్బాయి తండ్రైతే ఏమన్నాడో తెలుసా?
హా ఏముందండి, అమ్మాయి పెళ్లి చేసి మీరు చేతులు దులుపుకుంటారు. ఆ పిల్ల మంచి చెడ్డలు, కష్టసుఖాలు, వైద్యం, ఆరోగ్యమంటూ జీవిత పర్యంతరం మేమే కదండీ బరువు బాధ్యతలు మోసేది అన్నాడు. అని మాట పూర్తి చేసేలోపు భవ్య ఒంటికాలిమీద విరుచుకుపడి తల్లిమీద. ఓ మై గాడ్, ఏమంటున్నావమ్మా? ఇట్లాంటి దిక్కుమాలిన క్యాలిక్యులేషన్స్ కూడా చేయగలరని నేను ఊహించలేదు. నేను చచ్చినా పెళ్లి చేసుకోను అంది కోపంగా ఊగిపోతూ. భవ్యా, కాస్త ఓపిక పట్టు. నీకు ఎక్కడ రాసిపెట్టిందో తెలీదు కదా. తగిన సమయం వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది. ఎందుకమ్మా అంత ఆవేశం అని నచ్చచెప్పాలని ప్రయత్నించింది తల్లి. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. నాకు పెళ్లి కాలేదని బాధతో అంటంలేదు. నాకసలు వివాహ వ్యవస్థ మీదే నమ్మకం పోయింది. నాకు మంచి ఉద్యోగముంది. నేను ఎవ్వరిమీదా ఆధారపడాల్సిన అవసరం లేదు. నేను ఒంటరిగానే బతకగలను. నేను పెళ్లి చేసుకోనుగాక చేసుకోను అంది మొండిగా భవ్య. నువ్వేమంటున్నావు భవ్యా? సరిగ్గానే ఆలోచిస్తున్నావా? ఒంటరి ఆడపిల్ల ఈ సమాజంలో బతకడం నువ్వనుకున్నంత సులభం కాదు. ఇప్పటికే చుట్టాలు పక్కాలు భవ్యకి పెళ్లి చేసే ఉద్దేశం ముందా లేదా అని కాకుళ్ళా మమ్మల్ని కుళ్ళబొడుస్తున్నారు అంది తల్లి. అంతేలేమ్మా, ఈ దిక్కుమాలని కష్టాలన్నీ మన మధ్యతరగతికే సుమా. పైకి మాత్రం చాలా ఆధునికత ప్రదర్శిస్తూ లోపల మాత్రం సంప్రదాయం కట్టుబాట్లనే ముసుగులో గింజుకుంటున్నాం అంది భవ్య. నువ్వు నాన్నగారు మాత్రం అబ్బాయిలకు వాళ్ల తల్లిదండ్రులకు అడుగులకు మడుగులు ఒత్తుతూ తిరగండి అన్నట్టు నీకు తెలుసమ్మా, మా ఆఫీస్లో కొంతమంది అమ్మాయిలు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఏ బాద్రదండీ లేకుండా ఉన్నారు అంది భవ్య. చాల్లే ఊర్కో, సమస్యలేని అనుబంధాలు ఎక్కడా ఉండవు అని నిక్కచ్చిగా చెప్పింది తల్లి. కానీ ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయిలకు నాలాగా మగపెళ్లివారి ముందు ముస్తాబై ప్రదర్శనలిచ్చే అవసరం లేదు అంది చిరాగ్గా భవ్య. అమ్మా, నువ్వొక విషయం గమనించావా? అబ్బాయిలందరికీ అమ్మాయి అందంగా ఉండాలి, బాగా చదువుకొని ఉండాలి, మంచి ఉద్యోగంలో ఉండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి, బాగా చలాకీగా ఉండాలి, ఇలా అంతులేని కోరికలు ఎన్నెన్నో. వాళ్లు మాత్రం పెళ్లి చేసుకుని మమ్మల్ని ఉద్ధరించి ఏదో త్యాగం చేసినట్టు బిల్డపిస్తారు. ఇలా చేస్తే ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం ఏముంటుంది? అమ్మా, ఏది ఏమైనా సరే నేను ఎవ్వరి దయాదాక్షిణ్యాల మీద బతకదలుచుకోలేదు. బాగా ఆలోచించే చెప్తున్నాను. నేను పెళ్లి చేసుకోను అంటే చేసుకోను అని మొండెక్కింది భవ్య. పరిస్థితి విషమించేలా ఉందని భవ్య తల్లి మాటమార్చి, మీ నాన్నగారు అన్నయ్యలు ఇంటికి వచ్చే టైమయింది. నేనింక వంట కూడా మొదలెట్టలేదు అని మెల్లిగా అక్కడ్నుండి జారుకుంది. భవ్య ముభావంగా లేచి తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. భవ్యకి పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించకముందు ఇల్లు ఎంతో సందడిగా ఉండేది. ఇప్పుడు ఇల్లంతా ఏదో బోసిపోయినట్లు అనిపిస్తోంది. భవ్యలో రోజురోజుకీ కాస్త ఆత్మవిశ్వాసం సన్నగిల్లటం గమనించారు తల్లిదండ్రులు. ఆ రోజు రాత్రి భర్త శ్రీనాథ్తో అనురాధ తనకు కూతురికీ మధ్య జరిగిన రాద్ధాంతం పూసగుచ్చినట్లు చెప్పింది. శ్రీనాథ్ మౌనంగా విని పెద్దగా నిట్టూర్చి, ఏం చేస్తాం మనం? భవ్య ఎంత బాధపడుతుందో నేనర్థం చేసుకోగలను. ఒకప్పుడు కూతురు ఆత్మవిశ్వాసం చూసి మనం గర్వపడేవాళ్లం. కూతురు పెళ్లి చేయటం అంత కష్టమేం కాదనుకునేవాణ్ణి. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు వచ్చిన సంబంధాలన్నీ అర్థంపర్థం లేని కారణాలతో వెనక్కిపోవడంతో మన మనస్సే ఎంతో గాయపడింది. భవ్య సంగతి వేరేగా చెప్పాలా? ఇంకా చిన్నపిల్ల, ఎన్ని రిజెక్షన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని తను కలలో కూడా ఊహించి ఉండదు. మనము భవ్య కూడా మనసును కాస్త గట్టిచేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. నువ్వే భవ్యకి ధైర్యం చెప్పాలి అన్నాడు శ్రీనాథ్. అలాగేలేండి, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా, పడుకోండి అన్నది అనురాధ. మరుసటి రోజు శ్రీనాథ్ ఆఫీస్కు వెళ్లిన కాసేపటికి భార్యకి ఫోన్ చేశాడు. ఏమోయ్, ఇప్పుడే నా ఫ్రెండు సీతారామం ఫోన్ చేశాడు. వాడికి బాగా తెలిసిన సంబంధం ఒకటుండట. 3 ఆడపిల్లలు, 1 అబ్బాయిట. ఆడపిల్లలందరికీ పెళ్లిళ్లు చేశారు. ఈ అబ్బాయి ఆఖరువాడట. ఏ దురలవాట్లూ లేవు. మంచివాడు, బుద్ధిమంతుడు, పైగా మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 3 ఆడపిల్లల తర్వాత అంటే బరువు బాధ్యతలు బాగా తెలిసే ఉంటాయి అని భావిస్తున్నాను. నా ఫ్రెండు సీతారామం పిల్లవాడి ఫోటో పంపించాడు. చూశాను, చక్కగా ఉన్నాడు. మన భవ్యకి ఈడుజోడు బాగుంటుంది. మంచి సంపాదనపరుడు. పిల్లవాడి పేరు హరీష్. పిల్లవాడి తండ్రి ప్రిన్సిపాల్, రిటైర్ అయ్యారట. ఆయన భార్య ఆదర్శ గృహిణి అని విన్నాను.
ఈ సంబంధం కుదిరితే మన పంట పండినట్లే. నువ్వు ఎలాగైనా భవ్యను పెళ్లిచూపులకు ఒప్పుకునేటట్లు చూడాలి అని ప్రాధేయపడ్డాడు. అన్నూ, మీరా సంగటి నాకు వదిలేయండి. భవ్య సంగతి నేను చూసుకుంటాను. ఇంతకీ వాళ్ళు పెళ్లిచూపులకి ఎప్పుడొస్తామన్నారు చెప్పనేలేదు అంది అనురాధ. ఇవాళ సాయంత్రం సరిగా 7 గంటలకల్లా మన ఇంటికి వస్తామన్నారు. అబ్బాయి ఫోటో ప్రొఫైల్ వాట్సాప్లో పంపుతాను. భవ్యకి చూపించు అన్నాడు శ్రీనాథ్. అలాగే, తప్పకుండా చూపిస్తాను. మీరు కూడా ఆఫీస్ నుండి తొందరగా వచ్చే పని చూడండి. మీరు వచ్చేసరికి మన అబ్బాయిలకు చెప్పి స్వీటు, హాటు, కూల్ డ్రింక్స్ తెప్పించి ఉంచుతాను. మీరు త్వరగా ఆఫీస్ నుండి పర్మిషన్ తీసుకుని వచ్చే పని చూడండి అంది అనురాధ. అలాగే అని ఫోన్ పెట్టేశాడు శ్రీనాథ్. భవ్యని పెళ్లిచూపులకు సిద్ధం చేయడానికి నానా రకాలుగా చెప్పి చూసింది తల్లి. చివరికి 2 షరతులకు ఒప్పుకుంది భవ్య. 1. నేను నాకు నచ్చిన చుడిదార్ వేసుకుంటాను. చీరలు నారలు కట్టుకోను. 2. మగ పెళ్లివారు మంచిగా మాట్లాడితే నేను మంచిగానే మాట్లాడతాను అంది. భవ్య, మనం ఆడపెళ్లివారం, కాస్త వినయంగానే ఉండాలమ్మా అంది తల్లి. సరేమా, వినయంగానే గుణపాఠం చెబుతాను అంది భవ్య. తల్లి అనురాధ ఇక చేసేదేమీ లేక మౌనంగా సరి అని తలూపింది. శ్రీనాథ్ ఆఫీస్ నుంచి రాగానే పెద్ద కారు బుక్ చేశాడు. పెండ్లివారిని దగ్గరుండి తీసుకురావాలని బయలుదేరాడు శ్రీనాథ్. చిన్న కొడుకు కూడా తండ్రితో పాటు వెళ్లాడు. పెళ్లివారు సరిగా 7 గంటలకల్లా భవ్య ఇంటి ముందు కారు దిగారు. భవ్య తల్లి, పెద్దకడుకు వాకిలి దగ్గర నిలబడి మగపెళ్లివారికి స్వాగతం పలికారు. హాల్లో వారికోసం అందంగా రెడీ చేసిన సోఫాలో హరీష్, అతని తల్లిదండ్రులు, హరీష్ పెద్దక్క పావని కూర్చున్నారు. పిల్లవాడి అక్క పావని భవ్య తల్లిని అడిగి 2 పెద్ద పళ్ళాలు తీసుకొని వాటిలో పూలు, పండ్లు, స్వీటు ప్యాకెట్లు పెట్టి ఎదురుగా ఉన్న టీపై మీద పెట్టింది. పిల్లవాడి తండ్రి శ్రీనాథ్తో, మీ అబ్బాయిలిద్దరూ ఏముద్యోగం చేస్తున్నారు? ఏ కంపెనీలో? మీ నేటివ్ ప్లేస్ ఏది? మీరు, మీ పిల్లలు కాక కుటుంబంలో ఇంకెవరైనా ఉన్నారా? మీ అన్నదమ్ములు ఎంతమంది? వాళ్లందరూ ఎక్కడుంటారు? వగైరా వగైరా ప్రశ్నల వర్షం కురిపించాడు. శ్రీనాథ్ దంపతులు వారి ప్రశ్నలకు కాసేపు నవ్వుతూ మరికాసేపటికి బలవంతంగా మొహాల్లో నవ్వు పులుముకుని జవాబులు చెప్పారు. పక్క గదిలో ఉండి జరుగుతున్నదంతా గమనించిన భవ్య మనసులో, ఇవన్నీ నా బయోడేటాలో ఉన్నాయి కదా, మళ్ళీ అవే ప్రశ్నలు ఎందుకు వేస్తున్నట్లు అర్థం కావట్లేదు అనుకుంది. ఇంతలోనే అమ్మాయిని తీసుకురమ్మని శ్రీనాథ్ భార్యకు సౌజ్ఞ చేశాడు. వెంటనే అనురాధ లేచి అమ్మాయిని తీసుకొస్తానని వారి అనుమతి తీసుకుని భవ్య గదిలోకి వచ్చింది. భవ్య తనకి ఇష్టమైన గోరింటాకు రంగు చుడిదార్ వేసుకుని పైన లైట్ ఆరెంజ్ చున్నీ వేసుకుని సింపుల్గా రెడీ అయింది. అనురాధ భవ్యతో పాటు హాలులో మగపెళ్లివారు కూర్చున్న చోటికి వచ్చింది. భవ్య అందరికీ నిలబడే నమస్కారం పెట్టి తండ్రి పక్కన కూర్చుంది. హరీష్ తల్లి బయోడేటాలో పిల్ల పేరు తెలిసినా ఏమీ తెలియనట్లు, నీ పేరేంటమ్మా అని అడిగింది. భవ్య అండి అని చిరునవ్వుతో సమాధానమిచ్చింది. ఇంజనీరింగ్ ఏ కాలేజీలో చదివావు అని హరీష్ పెద్దక్క పావని అడిగింది. రామచంద్ర కాలేజీలోనండి అంది భవ్య. పెళ్లయ్యాక ఉద్యోగం కంటిన్యూ చేసే ఉద్దేశముందా అని అడిగింది కాబోయే అత్తగారు. తప్పకుండా చేస్తానండి అంది భవ్య. వంట వార్పు వచ్చా అని అడిగింది పావని. వచ్చండి అని క్లుప్తంగా జవాబిచ్చింది భవ్య. హరీష్ ఏమీ మాట్లాడకుండా చిరునవ్వులు చిందిస్తూ ఓరకంట భవ్య హావభావాలు గమనిస్తున్నాడు. భవ్య ఇంకా హీరో రంగంలోకి దిగలేదేమిటి అని ఆలోచిస్తోంది. కాసేపటికి హరీష్ తల్లి కొడుకును చూసి, నువ్వు భవ్య పైన డాబా మీదకెళ్ళి మాట్లాడుకుంటారా అంది. వెంటనే శ్రీనాథ్ మొహమాట పడకండి బాబూ, పైకి వెళ్ళి మాట్లాడుకోండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హరీష్ భవ్యవైపు చూశాడు. భవ్య వెంటనే లేచి నిలబడింది. వెళ్ళండి అన్నట్లు డాబా మీదకి వెళ్లడానికి దోవ చూపించాడు శ్రీనాథ్. హరీష్ భవ్య డాబాలో ముందుగానే ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఎదురెదురుగా కూర్చున్నారు. భవ్య హరీష్ వైపు సూటిగా చూసింది. కుర్రాడు అందంగానే ఉన్నాడు. బుద్ధి ఎలా ఉందో చూడాలి అనుకుంది మనసులో. హరీష్ భవ్యతో మాటలు ఎలా ప్రారంభించాలి అని తటపటాయిస్తున్నాడు. భవ్య సింపుల్గా ఉన్నా చక్కని కనుముక్కు తీరుతో వుడ్డూ పొడుగ్గా దబ్బపండు ఛాయలో అజంతా శిల్పంలా ఉంది అనుకున్నాడు హరీష్. హరీష్ ఒకసారి వన్ సైడ్ లవ్లో పడి
టైం వృధా చేసుకున్నాడు. ఇద్దరు అమ్మాయిలు పెళ్లిచూపుల్లో తనని రిజెక్ట్ చేశారు. బదులుగా తను 3 అమ్మాయిలను రిజెక్ట్ చేశాడు. పోనీ లవ్ మ్యారేజ్ చేసుకుందామని ట్రై చేస్తే ఇద్దరితో బ్రేకప్ అయింది. పెళ్లిచూపుల్లో ఓకే చేసిన అమ్మాయిల్ని వెయిటింగ్ లిస్ట్లో పెట్టాడు. అది చాలక మరో 2 సంబంధాలు వారి దగ్గర టైం అడిగాడు ఆలోచించడానికి. ఈ మధ్యలో దొరికిన సమయంలో భవ్యను చూడడానికి వచ్చాడు. భవ్య ఆఫీసులో అంతమందిని నిర్మొహమాటంగా ఇంటర్వ్యూ చేయగలిగిన సత్తా ఉన్నా ఎందుకో ముందుగా మాట్లాడ్డానికి నోరు పెగలక శాంతంగా కూర్చుంది. హరీష్ చివరికి ఎలాగో మాట్లాడ్డం ప్రారంభించాడు. భవ్యగారు, నాకు వేరే సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఉంది. మీరేమో ఇక్కడ జాబ్ చేస్తున్నారు. మ్యారేజ్ చేసుకుంటే ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను. మీరేమంటారు? అన్నాడు. ఈ విషయంలో ఇద్దరం కలిసి అడ్జస్ట్ అవుతే బావుంటుంది. నా కంపెనీ మీరు వెళ్ళిన సిటీలో ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ కావాలని రిక్వెస్ట్ చేస్తాను. వీలు కాకపోతే జాబ్ రిజైన్ చేసి అక్కడే వేరే జాబ్ వెతుక్కుంటాను అంది భవ్య. అతని కళ్లకేసి సూటిగా చూసి, భవ్య నిజంగానే హరీష్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. గాలికి నుదిటిమీద ఉన్న జట్టు పక్కకి తొలగితే అతని విశాలమైన నుదురు చూసి తెలివిగలవాడిలాగేనే కనిపిస్తున్నాడు అనుకుంది భవ్య. భవ్య, మీరు జాబ్ మానేయక్కర్లేదు అన్నాడు హరీష్. నాకు మానేసే ఉద్దేశం కూడా లేదులేండి అంది భవ్య. భవ్యగారు, మీకు నాను నచ్చనా అని అడిగాడు హరీష్. ఆ ప్రశ్న భవ్యకు అసహజంగా అనిపించింది. ఈ రోజు వరకు పెళ్లిచూపులకు వచ్చిన అబ్బాయిలు ఎవ్వరూ తనను సూటిగా ఈ ప్రశ్న మాత్రం అడగలేదు. ఇతను నేను నచ్చానా అని అడగటంలో ఉద్దేశమేమిటి? తను మాత్రం తొందరపడకూడదని నిర్ణయించుకుంది. వెంటనే తమ్మాయించుకుని, మీరు ముందు చెప్పండి, నేను నచ్చానో లేదో అని ఎదురు ప్రశ్న వేసింది. హరీష్ బాగా తెలివైన పిల్ల, ఆలోచించి జవాబు చెబుతోంది అనుకున్నాడు మనసులో. పైగా మీరు చాలా సింపుల్గా ఉన్నారు. మీ డ్రెస్సెన్స్ చాలా నచ్చింది. కాకపోతే మీరు కొంచెం బొద్దుగా ఉన్నారు. భవిష్యత్తులో లావు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నా ఉద్దేశంలో మీరు వెయిట్ తగ్గిస్తే చాలా మంచిది అన్నాడు హరీష్. హరీష్ మాటలకు నిర్ఘాంతపోయింది భవ్య. హరీష్ తనను బొద్దుగా ఉన్నావని, భవిష్యత్తులో లావెక్కుతానని అనడం భరించలేకపోయింది. ఈ రోజు వరకు పెళ్లిచూపుల్లో చూసిన అబ్బాయిల్లో ఒక్కడుబూడా నన్ను లావుగా ఉన్నానని అనలేదు. హరీష్ ముందూ వెనక ఆలోచించకుండా, ఆడపిల్ల ఫీలవుతుందేమో అన్న జ్ఞానం కూడా లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు మీరు లావుగా ఉన్నారని. నేను నోరు మూసుకుని కూర్చుంటే ఇంకా ఏమంటాడో తగిన గుణపాఖ్యం చెప్పాలి. లేకపోతే మగపెళ్లివారిలో ఏ లోపాలూ ఉండవు అనే భ్రమలో జీవిస్తుంటారు పాపం అని మనసులో అనుకుని పైకి తాపీగా, హరీష్ గారు, మీ తలవెనుక చందమామ సంగతేంటి అంది భవ్య. మీరేమంటున్నారో నాకర్థం కాలేదు అన్నాడు హరీష్. మీ తలవెనుక వైపు మధ్యభాగంలో చిన్న చందమామలాంటి బట్టతల అంది. అయితే మీ ఉద్దేశం అన్నాడు హరీష్. ఏముందిలేండి, నేను డయట్ ఎక్సర్సైజులు చేసి సన్నబడతాను. పాపం, మీరు బట్టతలను ఎలా కవర్ చేసుకుంటారు అంది. హరీష్ మనసులో రేపట్నుండి ఎక్సర్సైజ్ మొదలెడతాను అని జవాబు చెబుతుందని ఎదురుచూస్తే నా బట్టతల సంగతి గురించడుగుతుందేంటి అని మనసులో తర్జనభర్జన పడ్డాడు హరీష్. పైకి, ఏంటి భవ్యగారు, నా లోపాలు వెతుకుతున్నారా అనడిగాడు. అబ్బే, అలాంటిదేమీ లేదు. మీకు నామీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో నాకు కూడా నీ గురించి అచ్చం అలాంటి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. తప్పంటారా అంది. భవ్యలో ఆత్మవిశ్వాసం చిగురించింది. ఇటువైపు హరీష్ ఇప్పటిదాకా తను పెద్ద తోపు అనుకున్నాడు. ఈ అమ్మాయి మొహమాటం లేకుండా బట్టతల అనేసరికి తట్టుకోలేకపోతున్నాడు. ఆత్మన్యూనతాభావంతో అతలాకుతలమైపోతున్నాడు. ఇలా ఎదురు సమాధానాలు చెప్పే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బతుకు బస్టాండ్ అవుతుందేమో అని ఆలోచనల్లో పడ్డాడు. ఇలాంటి అమ్మాయితో పెళ్లంటే పెద్ద రిస్కే అనుకున్నాడు హరీష్. హరీష్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. భవ్యని ప్రశ్నలడగటానికి కూడా ధైర్యం చాలలేదు. మొహం చిన్నబుచ్చుకుని సీరియస్గా కిందవాళ్లు మనకోసం ఎదురుచూస్తున్నారని ఘబాల్నా కుర్చీల్నుంచి లేచి గబగబా మెట్లు దిగి కిందికి వెళ్లాడు. భవ్య కూడా హరీష్ వెనకే కిందకి దిగి వచ్చింది. మగపెళ్లివారు వెళ్ళిపోయారు. భవ్యకి ఈసారి ఎందుకో బాధగా అనిపించలేదు. ధీమాగా తల్లిదండ్రులతో ఇలా అంది. వాళ్లు ఫోన్ చెయ్యరు, ఎక్కువ ఆశ పెట్టుకోకండి. ఫోను రాకపోతే మీరు కూడా వాళ్లకి ఫోన్ చేసి
మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు అని వాళ్ల దగ్గర గజగజ వణకాల్సిన అవసరం లేదు అని పరుగులాంటి నడకతో తన గదిలోకి వెళ్ళింది భవ్య. భవ్య తల్లిదండ్రులిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వారం 10 రోజులు విడిచిపోయింది. శ్రీనాథ్ హరీష్ తండ్రికి ఫోన్ చేసి విషయమేంటో కనుక్కుందామంటే ధైర్యం చాలట్లేదు. అంతలోకే ఫోను మోగింది. అవతలివైపు హరీష్ ఆదరపూర్వకంగా మాట్లాడాడు. అంకుల్, మీకు అభ్యంతరం లేకపోతే భవ్య ఫోన్ నెంబర్ ఇస్తారా? కొంచెం మాట్లాడాలి అన్నాడు. దానికేం బాబూ, తీసుకోండి అని భవ్య ఫోన్ నెంబర్ ఇచ్చాడు శ్రీనాథ్. శ్రీనాథ్ దంపతుల మనసులో ఈ సంబంధం కుదురుతోందేమోనని చిన్న ఆశ చిగురించింది. అనురాధ భవ్యతో హరీష్ ఫోన్ చేస్తే కాస్త వినయంగా మాట్లాడమని, మంచి సంబంధం, నోటి దురుసుతో చేతులారా పోగొట్టుకోవద్దని హెచ్చరించింది. భవ్య తల్లి మాటలు పెడచెవిని పెట్టింది. హరీష్ వినయంగా మాట్లాడితే తన కూడా వినయంగానే మాట్లాడుతుంది. అతను పొగరుగా మాట్లాడితే తన కూడా జవాబు పొగరుగానే ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆ రోజు సాయంత్రం భవ్య ఫోను మోగింది. భవ్య ఫోన్ తీసి హలో అంది. భవ్యగారు, నేను హరీష్ను. చెప్పండి హరీష్ గారు అంది భవ్య. మీకు అభ్యంతరం లేకపోతే రేపు సాయంత్రం 5 గంటలకు మీ ఇంటి దగ్గర ఉన్న సరోజినీ పార్కులో కలుద్దాం. కొన్ని విషయాలు నేను మీకు నేరుగా చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ వస్తారా అన్నాడు హరీష్. భవ్య సరే, అలాగే తప్పకుండా వస్తాను అంది. థాంక్స్ అండి అని ఫోన్ పెట్టేశాడు హరీష్. మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకల్లా సరోజినీ పార్కుకి చేరుకుంది భవ్య. హరీష్ పార్కులో బల్లమీద కూర్చుని భవ్య కోసం ఎదురుచూస్తున్నాడు. లేత గులాబీ రంగు చుడీదార్లో భవ్య గులాబీ అంత సుకుమారంగా, అందంగా కనిపించడంతో ఒక్క క్షణం గుడ్లప్పిగించి చూస్తూ ఉండిపోయాడు. హరీష్ వెంటనే తమాయించుకుని భవ్యకి ఎదురెళ్ళి పిలవగానే వచ్చినందుకు థాంక్స్ అండి అన్నాడు. యు ఆర్ వెల్కమ్ అంది భవ్య. పార్కంతా పిల్లలతో పెద్దలతో నిండి కోలాహలంగా ఉంది. భవ్య హరీష్ పార్కులో కాస్త దూరం నడిచి జనమంతగా లేని చోట ఒక బల్లమీద కూర్చున్నారు. ఏదో చెప్పాలన్నారు అంది భవ్య. పెళ్లిచూపుల్లో పెద్ద ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా, నన్ను రిక్రూట్ చేశారో లేదో తెలుసుకుందామని అన్నాడు. అంటే అని ప్రశ్నార్థకంగా హరీష్ వైపు చూసింది భవ్య. ఆ రోజు మీరు నా బట్టతల గురించి చెప్పేసరికి నేను చాలా హర్ట్ అయ్యానండి అన్నాడు. మిమ్మల్ని కించపరిచే ఉద్దేశంతో నేననలేదండి, కాస్త నోరు జారి. ఫర్వాలేదులేండి, మీరు నోరు జారటం మంచిదయింది అన్నాడు హరీష్. అర్థం కానట్టు చూసింది భవ్య. ఆడపిల్లని రిజెక్ట్ చేస్తే ఎంత బాధపడుతుందో నాకు బాగా అర్థమైంది. మగపెళ్లివారు చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూసినట్లు చూసి అర్థంపర్థం లేని కారణాలు చెప్పి వెనక్కి తగ్గిపోతారు. అది గొప్పల కోసమో లేక గర్వంతో అలా ప్రవర్తిస్తున్నారేమో అని అనిపిస్తుంది అన్నాడు. ఈ డొంకతిరుగుడు వ్యవహారమెందుకో చెప్పాలనుకున్నది నేరుగా చెప్పొచ్చు కదా అని మనసులో అనుకుంది భవ్య. మన పెళ్లిచూపుల తర్వాత మా రెండో అక్కయ్య పరిస్థితి నాకు బాగా అర్థమైంది. మా రెండో అక్కయ్య పెళ్లికి ఇంకా వారం రోజులనగా మగపెళ్లివారు కారు కావాలని పట్టుపడ్డారు. నా నాన్నగారు పెళ్లి ఆగిపోతే అందరిలో అభాసుపాలవుతామని వాళ్ల కోరిక మేరకు కారు కొనిచ్చారు. పెళ్లి జరిగిపోయింది. కాని మా అక్క అత్తగారికి మాత్రం ఏదో తీరని అసంతృప్తి ఎప్పుడూ. ఏదో లోపాలు తప్పులు చెప్పి మా అక్కను ఎత్తిపొడుస్తూ ఉంటుంది. నేనైతే మా అక్కకే సపోర్ట్ చేస్తాను అన్నాడు. సో స్వీట్ అని చిరునవ్వు నవ్వింది భవ్య. ఇంకా చెప్పాలంటే 3 అక్కయ్యల పెళ్లి చేయటానికి మా అమ్మా నాన్న ఎన్ని తిప్పలు పడ్డారో నాకిప్పుడు బాగా అర్థమయ్యాయి. పాపం అంతెందుకు, మా 3వ అక్కయ్య మహతీ సంగతి చెబుతాను వినండి. పెళ్లి శుభలేఖలు అచ్చువేయించే పని కూడా పూర్తయింది. అదే అదనంగా చూసి పెళ్లికొడుకు తండ్రి కట్నం కావాలని పట్టుబడ్డాడు. మా నాన్నగారు చిరాకు వచ్చి పెళ్లి క్యాన్సిల్ చేశారు. పెళ్లికొడుకు తల్లి తండ్రి మా నాన్నగారంత కఠినంగా నిర్ణయం తీసుకుంటారని ఎదురుచూడలేదు. ఇక చేసేదేమీ లేక వాళ్ళు మీకు తోచిందిస్తే ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్వాలేదు. మేము శుభలేఖలు అచ్చువేయించి అందరికీ పంచాము. 10 మందిలో మా పరువు పోతుందని కాళ్లబేరానికి వచ్చారు. మా నాన్నగారు ససేమిరా ఒప్పుకోలేదు. మమ్మల్ని కూడా 10 మంది 10 రకాలుగా అన్నా మౌనంగా అన్నీ భరించాము. మహతీ అక్కకు వేరే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేదాకా ఇంట్లో ఎవరికీ సుఖశాంతులు లేవు. పెళ్లిచూపుల్లో మీరన్న మాటకి నాకు మా ఇంట్లో జరిగిన సంఘటనలన్నీ ఒకటి తర్వాత ఒకటిగా గుర్తొచ్చినాయి. మీకు చెప్పాలనిపించింది
అందుకే చెప్పాను, అబ్బాయిలలో కూడా లోపాలు ఉంటాయి, వాళ్ళలో కూడా బట్టతలగాళ్లు ఉంటారని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానండి అన్నాడు హరీష్. చెప్పాను కదండి, మీ బట్టతల గురించి నోరు జారానని. ఎక్స్ట్రీమ్లీ సారీ అండి అంది భవ్య. మీ నిజాయితీ నాకు చాలా నచ్చిందండి, అందుకే మీరు నాకు చాలా నచ్చారు అన్నాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ హరీష్. మరి నేను బొద్దుగా ఉన్నాను, భవిష్యత్తులో లావయ్య సూచనలు కూడా ఉన్నాయి అన్నారు కదా అంది చిరుకోపంతో భవ్య. మీరు బొద్దుగా ఉంటేనే అందంగా ఉంటారు అన్నాడు హరీష్. నాకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు, పెళ్లంటేనే విరక్తిగా ఉంది అంది భవ్య. భలేవారే, అలా ఏం కుదరదు, మీకు పెళ్లిమీద ఆసక్తి కలిగేదాకా మీ ఇంటి ముందు కూర్చుని ధర్నా చేస్తాను అన్నాడు హరీష్. అన్నట్లు చెప్పడం మర్చాను, మీరు ఎక్సర్సైజులు డైటింగ్ గట్రా చెయ్యకండి, మీరు బొద్దుగా ఉంటేనే ముద్దుగా ఉంటారు, నేను జోక్ చేయట్లేదు, నిజమే చెబుతున్నా అని భవ్యను ఓరకంట చూస్తూ అన్నాడు హరీష్. భవ్య గలగలా నవ్వుతూ, మీరు కూడా బట్టతలమీద జుట్టు మొలిపించే దిక్కుమాలిన ప్రయోగాలు ఏవీ చెయ్యకండి, బట్టతలతో ఉంటేనే మీరు బుద్ధిమంతుడిలా కనిపిస్తారు అంది భవ్య. అయితే మనం వెంటనే ఇంటికి వెళ్ళి ఈ శుభవార్తను మన పేరెంట్స్కి చెబుదామని అన్నాడు హరీష్. సిగ్గుపడుతూ తల ఊపింది భవ్య. ఇంటి దగ్గర భవ్య, తల్లి, తండ్రి ఆదుర్ధగా ఎదురుచూస్తూ కూర్చున్నారు. భవ్య, హరీష్ జంటగా రావటం చూసి సంతోషంగా కూతుర్ని ఏంటి విషయం అన్నట్లు కంటితో సైగ చేశాడు శ్రీనాథ్. భవ్య, నాన్నగారు మీరు బాజా భజంత్రీలకు అడ్వాన్స్ ఇచ్చుకోండి అంది సిగ్గుపడుతూ. అమ్మయ్యా, మంచి మాట చెప్పి మా గుండెల్లో బాజా భజంత్రీలు మోగించారమ్మా అని అల్లుడిని కూతురుని ఆనందంగా ఆహ్వానించారు శ్రీనాథ్ దంపతులు.